సో, గోల్డ్ ఎప్పటికీ ట్రెండింగ్ టాపికే. ఇన్వెస్ట్‌మెంట్‌లో ప్రతి ఒక్కరు ఎంత పర్సెంటేజ్ ఈక్విటీ పెట్టినా గోల్డ్ మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ ఖచ్చితంగా ఆలోచిస్తారు. అది గాకుండా లాస్ట్ 1 ఇయర్‌లో గోల్డ్ అయితే 70-80% అయితే రిటర్న్స్ ఇచ్చింది. అటు సిల్వర్ చూసుకున్న 120-150% అయితే రిటర్న్స్ ఇచ్చింది. సో, వాట్ నెక్స్ట్? ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయొచ్చా? లేకపోతే ఆల్రెడీ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి? మాట్లాడదాం. మనతో పాటు పిఎస్ చంద్రశేఖర్ గారున్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అది ట్రెండింగ్ టాపిక్. సో, ఇప్పుడేంటి సార్ సిట్యుయేషన్ నిన్ననేమో తగ్గింది కొంచెము. మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఎలా ఉండాలి గోల్డ్ విషయంలో? సార్ గోల్డ్ లేడీస్‌కి ఇష్టమైన అసెట్ క్లాస్ ఓకే. గోల్డ్. ఈ గోల్డ్ ఎలాగా బిహేవ్ చేస్తుందని మనం మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు యాక్చువల్‌గా మనం ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. హ్మ్. ఫ్యూ ఇయర్స్ నుంచి లాస్ట్ ఫ్యూ మంత్స్‌లోనే హ్మ్. మంచి రిటర్న్స్ అయితే జనరేట్ అయింది. ఎందుకు జనరేట్ చేసిందనేది ముందు మాట్లాడుకుందాం. ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్, ఎక్స్‌టెన్సివ్ బయింగ్. తర్వాత జియోపొలిటికల్ టెన్షన్స్. మూడోది ఇన్‌ఫ్లేషన్ కన్సర్న్స్. నాలుగోది రూపీ డిప్రిషియేషన్. ఐదోది అన్సర్టనిటీ గ్రోత్. ఓకే. ఓకే. సో ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్స్ ఈ బై గోల్డ్ మూవ్‌మెంట్ కోసం. ఓకే. ఈ సో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది పెరగడం, తగ్గడం అనేది చూసుకుంటే రీసెంట్ మనం చూసుకుంటే లాస్ట్ 1-2 వీక్స్ బిఫోర్ 1,56,000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1,40,000 వరకెళ్ళింది. హ్మ్. ఓకే. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి 1,44,000, 1,43,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే యాజ్ ఆన్ టుడే 1,42,000 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. ఓకే. రైట్. 24 క్యారెట్ గోల్డ్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే సార్, బేసికల్‌గా ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా హ్మ్. గోల్డ్? అవును. బేసికల్‌గా ఏంటంటే డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్. హ్మ్. ఫిజికల్ ఫార్మ్ అనేది తర్వాత మాట్లాడదాం మనం. ఇన్వెస్ట్‌మెంట్స్ పరంగా డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇప్పుడు చేయొచ్చా? ఒకటి సినారియోస్ చూసుకుంటే సార్, ఎవరైతే ఇన్వెస్టర్సు హ్మ్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారో, ఓకే, ప్రాఫిట్స్‌లో ఉన్నారు. ఓకే. వాళ్ళేం చేయాలి? ఓకే. ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. బట్ లాస్‌లో ఉన్నారు. ఓకే. రెండో సినారియో. అవును. మూడో సినారియో, కొత్తగా. ఆహ్, ఆ! ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. లేతే కొంతమంది చేయలేదు. ఓకే. అసలు ఇన్వెస్ట్‌మెంటే చేయలేదు. హ్మ్. వాళ్ళేం జేయాలి? ఓకే. 3 స్ట్రాటజీస్. ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయలేదు. ఓకే. అస్సలు ఇన్వెస్ట్ చేయలేదు. మనం ఎప్పుడేమంటామంటే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉండాలి. కొంత అమౌంట్ గోల్డ్ అసెట్ క్లాస్‌లో ఉండాలని చెప్తుంటాం. రైట్? ఓకే. సో, ఇక్కడ ఇన్వెస్టర్ ఏంటంటే అసలు ఇన్వెస్ట్ చేయలే. ఓకే. 0%. సో, హ్మ్. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా హ్మ్. స్ట్రాటజీ. ఓకే. రైట్. ఇప్పుడే బాగా వాలటైల్‌గా ఉంది. ఆ! గానీ 183 నుంచి 143 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం ఇవాళ ఓకే. సుమారుగా. ఓకే. సో, అంత డౌన్‌ఫాల్ అయినప్పుడు మన ఎంట్రీ లెవెల్ అయితే చేయడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్స్ చూసుకుంటే ఇంకా బేరిష్‌గా ఉంది. బుల్లిష్‌గా అయితే టర్న్ అవ్వలేదు. సో, ఎప్పుడైతే ఒక ఈ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. హ్మ్. ఓకే. ఒకేసారి పెట్టడం కరెక్టా అనే స్ట్రాటజీ నెక్స్ట్. ఇప్పుడు ఓకే. మొత్తం డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1,00,000 ఉందనుకుందాం. లేదా 10,00,000 ఉందనుకుందాం. ఆ మొత్తం 10,00,000 తీసుకొని ఒకేసారి కొనేయాలా? ఇప్పుడు పడింది గదా! అవును. 1,83 అవును. నుంచి అవును. 1,42 అనేది స్ట్రాటజీ. ఓకే. జనరల్‌గా ఇంకా బేరిష్‌గా ఉంది కాబట్టి, ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, హుహు. సో వాళ్ళేం జేయాలంటే పా కొంత పడింది ఆల్రెడీ. సో, ఆ ఆపర్చునిటీ తీసుకోవడానికి ఒక 50%, 70% ఆఫ్ ద హుహు. స్ట్రాటజీ ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. ఓకే. అది కొంత లంసము, కొంత ఎస్ఐపి సిప్ మూలంగా. ఎస్ఐపి. ఆ! 2 మూలంగా. ఇంకా కొంత డబ్బులుంటది గదా! బై ఆన్ డిప్స్. ఓకే. బై ఆన్ డిప్స్. మన స్టాక్స్ అదే పడినప్పుడల్లా కొంచెం కొంచెం అక్యుములేట్ కొంటుంటాం. చేసుకుంటే సో, వెళ్ళాలి. ఆ స్ట్రాటజీ మూడో స్ట్రాటజీ కూడా వాడండి. ఓకే. దేంట్లో? మ్యూచువల్ ఫండ్స్‌లో. ఓకే. స్టాక్స్‌లో కాదు. ఓకే. 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 ఇదయిపోయింది. సో, రెండోదేంటంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ప్రాఫిట్‌లో ఉన్నారు. హ్మ్. ఇంకా ప్రాఫిట్‌లో ఉన్నారనుకో, అంటే ఇంకా తక్కువలో కొన్నారు, ప్రాఫిట్‌లో ఉన్నారు. ఎక్కువ ప్రాఫిట్ ఉండకపోవచ్చు. హ్మ్. కొంచెం ఉంటది. లేకపోతే అప్పుడు ఆ ర్యాలీలో ఉండేటప్పుడు కింద కొని ఇంకా ప్రాఫిట్‌లు మంచి ప్రాఫిట్‌లో ఉండొచ్చు. ఓకే. అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? అంటే ఇంకా పడింది కదా! ఇంకా యాడ్ చేస్తే ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయా అని ఒక థాట్‌లో ఉంటారు కొంతమంది.
సో అలాంటి వాళ్ళకి సజెషన్ ఏంటంటే మీ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి. ఓకే. షార్ట్ టర్మ్‌లో అయితే మళ్ళీ పెరుగుతుందా లేదా అనేది 100% ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఇప్పుడు మరి సినారియోస్ చూస్తే బేరిష్‌గా ఉంది. అంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో హోల్డ్ చేయాలా? అమ్మేయాలా? మళ్ళీ క్వెషన్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే ప్రాఫిట్లు ఉంటే ఎగ్జిట్ అవ్వండి. ఓకే. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ ఉంటే హోల్డ్ చేయండి. వీలైతే ఇంకా బై ఆన్ డిప్స్ ఏదో ఛాన్సెస్ వస్తే కొనుక్కుంటూ యావరేజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే. మూడోది కొన్నారు, నెగిటివ్‌లో ఉన్నారు. యు ఆర్ ఇన్ లాస్. ఓకే. సో ఆబ్వియస్లీ ఆయనకి ఆప్షన్ ఏం లేదు. ఉండాలి, లేదంటే కాస్ట్ యావరేజింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లేదు మూడో ఆప్షన్ ఏంటంటే లాస్‌లో ఎగ్జిట్ అయిపోవాలి. కరెక్ట్ కదా సార్? సో జనరల్‌గా మేము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి ఎవరు లాస్‌లో తీయమని చెప్పం. ఓకే. ఉంచుకోవాలి, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉండాలి, కాస్ట్ యావరేజింగ్ చేసుకుంటూ చిప్ యాడ్ చేస్తూ లేకపోతే బై ఆన్ డిప్స్ కొంటూ వెయిట్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మంచి రిటర్న్స్ అనేది మళ్ళీ చూడగలుగుతారు. ఓకే. రైట్. సో మేబీ ఈ మంత్ ఇయర్ ఎండ్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. ఈ బేరిష్ నుంచి బుల్లిష్కి కానీ ట్రెండ్ మారిపోతే ఈజీగా మళ్ళీ మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మనం గోల్స్లో స్టాప్ లాస్ చూద్దాం సార్. ఓకే. స్టాప్ లాస్ 1, స్టాప్ లాస్ 2, స్టాప్ లాస్ 3. స్టాప్ లాస్ 1 ఏమో 1,41,463 దగ్గర ఉంది. ఓకే. ఫస్ట్ స్టాప్ లాస్ 1,41,000. మనం ఎక్కడ ఉన్నాం? 1,43, 42 దగ్గర ఉన్నాం. సో 1,41,000 బ్రీచ్ అయితే నెక్స్ట్ స్టాప్ లాస్ 1,38,496. 38,500 దగ్గర ఉంది. ఆ లెవెల్ కూడా బ్రీచ్ అయితే 1,36,440 దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అంటే 1,36,000 నుంచి 1,42,000. 42 ఫస్ట్ స్టాప్ లాస్ 42, లాస్ట్ 1,36,000. అంటే ఇంకా ఎక్కడి నుంచి 1,43,000 నుంచి ఎక్కడ తగ్గే ఛాన్సెస్ కనబడుతుంది ఈ స్టాప్ లాస్ పరంగా? 35, 36 వరకు. ఆ 36 కానీ ఇంకా బ్రీచ్ అయితే ఇంకా 30 వరకు వెళ్ళే ఛాన్సెస్. 30, 1,00,000 అయితే టచ్ అవ్వదు. ఎవరైతే మళ్ళీ ప్రీవియస్ లోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వెళ్ళే ఛాన్సెస్ లేదు సార్. అది గుర్తుపెట్టుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో గోల్డ్ పార్ట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో షుడ్ ఉండాలి. 10 to 15% యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఇన్వెస్టర్. పోర్ట్ఫోలియోలో 10 to 15% కమోడిటీ, సిల్వర్, గోల్డ్, బట్ మెయిన్లీ గోల్డ్ అనేది ఒక కామోడిటీ అసెట్ క్లాస్ కింద తీసుకుంటూ ఇన్వెస్ట్ చేయడం, అది చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది సార్. ఓకే. గోల్డ్కి అయితే మంచి ఎప్పటికైనా లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉంటుంది. దాని ప్రకారంగా ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మళ్ళీ మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. సో నేను ఇవాళ ఏంటంటే మళ్ళీ ఈ లెవెల్కి టచ్ అవుతుంది, ఈ లెవెల్కి టచ్ అవ్వదు, ఇది ఇంత దిగుతుంది అని చెప్పకుండా నేనేం చెప్తున్నాను, స్టాప్ లాస్లు చెప్పాను. ఆ స్టాప్ లాస్లు బట్టి మనం డిసైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో కీప్ వాచింగ్ పల్లవి టీవీ.